never felt so alive in my life. 'Cause you make me come to life every time I'm free. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏముంటుందంటే ఈరోజు మా ఏమంటారు ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. సో నాకైతే ఏం ఐడియాస్ లేవు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని. సో వాసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోదాము. సో నాకు ఇప్పటివరకు చాలా మంది విష్ చేశారు అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ మీ చిన్న చిన్న విషెస్ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. సో ఇలానే మీ సపోర్ట్ అండ్ మీ వెల్ విషింగ్ నాకు ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు నాకు అసలు అయితే ఏం ఐడియా లేదు ఎక్కడ తీసుకెళ్తున్నారని. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ వ్లాగ్ అనుకోవచ్చు. సో మీరు కూడా చూసాను వాసుని ఎక్కడ తీసుకెళ్తారో. అండ్ మీరు కూడా ఎవరికైనా ఐడియా ఉంటే ముందే ఈ వచ్చే టైంలోనే మీరు కింద కమెంట్ చేయండి ఎక్కడికి తీసుకెళ్తున్నారని. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూస్గా చూడండి. అండ్ ఇంకేముంటుంది, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వాచ్ మర్చిపోయాను అనమాట. సో వాచ్ మర్చిపోయాను. నాకు ఇప్పుడు అట్లీస్ట్ మా అపార్ట్మెంట్స్ దాటకముందు నాకు గుర్తొచ్చింది. మా మమ్మీకి చెప్తే కిందకి తీసుకొస్తుంది. వాసు వెళ్ళాడు అన్నమాట తీసుకురావడానికి. మీకు ఎప్పటికే ఎవరికే ఇలా జరిగిందా? లైక్ ఎప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంది లైక్ ఇలా చేయాలి అలా చేయాలి అనుకున్నది లాస్ట్ మినిట్ అంటే నేను వాచ్ తీపించడానికి చాలా డేస్ నుంచి కష్టపడుతున్నాను అనమాట. ఇక్కడ ఒకటి తీపిస్తే అది కొంచెం ప్రాబ్లం అయినా అంత పెద్ద ఇష్యూ అయింది అనమాట. సో అలా అంత చేసుకొని లాస్ట్ మినిట్ లో మీరు ఏదైనా ప్లాన్ బిస్కెట్ అయిందా? ఒక బిస్కెట్ అయి ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాంటి కూడా ఫన్నీ మూమెంట్స్ బాగుంటాయి. సో మీరు కూడా షేర్ చేసుకోండి. చాలా ఎవరితో షేర్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను ఏం తీసుకున్నానంటే నాకు అసలు యాక్చువల్గా తెలియదు ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని. సో నేనైతే క్యాజువల్ గా హుడీ వేసుకున్నాను. ఇది నా ఫోటోషూట్ అప్పుడు నేను తీసుకున్నాను. వాసు తీపిచ్చాడు, నాకు కొనిచ్చాడు. సో హుడీ వేసుకున్నాను. వాసుకి అయితే నేనే నేను చూపిస్తాను డ్రెస్ ఆ కాంబినేషన్ ఏ సెలెక్ట్ చేశాను అనమాట. అది నాకు ఎందుకో మంచిగా అనిపించింది. సో అలా వేసుకున్నాను. అండ్ వాచ్ ఒకటి ఉంటే బాగుంటుంది, బోస్గా ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు. నేను ఇలా మాట్లాడుతుంటే బయట వాచ్మెన్ అంతా ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకో, వాళ్ళ కెమెరా కనపడదు కదా. సో ఇట్స్ ఓకే. అండ్ మీరు ఏమనుకుంటున్నారు, వాసన ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు? నాకైతే అసలు ఐడియా లేదు. ఇలా సర్ప్రైజింగ్ ఇలా ఆలోచించాలంటే నా బ్రెయిన్ అస్సలు పనిచేయదు, నిజంగానే పనిచేయదు. ఏదైనా ఉంటే నాకు చెప్పేయాలి. ఇలా సర్ప్రైజింగ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం షాపింగ్ అంటే ఇప్పుడు నాకు అంత అవసరం లేదు కాబట్టి షాపింగ్ తీసుకెళ్ళాడు. సో నాకు ఏం తెలీదు. సో అండ్ నా మేకప్ వర్క్ వదిలేస్తే నా లైనర్ సూపర్ వచ్చింది. ఎప్పుడు ఇంత బాగా రాదు, చూసారు లైనర్ ఎంత సూపర్ గా వచ్చిందో. ఎప్పుడు ఇలా రాదు, బట్ అట్లీస్ట్ బయటకు వెళ్ళినప్పుడు అయితే బాగా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ లైనర్ ఏమంటే బాగా ప్రాక్టీస్ చేస్తే మంచిగా వస్తుంది. సో నేను వీడియోస్ చూస్తూనే ప్రాక్టీస్ చేయట్లేదు, చూస్తూ ఇలా వేసుకోవాలని చూసారు ఎంత మంచిగా వచ్చింది. ఇక్కడ వరకు వేసుకుంటే బాగోదు, ఇక్కడ నుంచి వేసుకున్నాను. సో వాసు వచ్చి సైడ్ నుంచి చూసేసాను. సో హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నా వాచ్ చూపిస్తాను మీకు, ఇలానే ఉండండి. ఇది నా చేతికి ఫిట్ అవ్వాలంటే ఎన్ని తీపియాల్సి వచ్చిందో. సో వాచ్ పెట్టుకుంటే నా చేతి నిండుగా అనిపిస్తుంది. ఇది కూడా shine bright up all night, we're never slowing down. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట. నా వర్క్ అండ్ నేను డ్రైవింగ్ క్లాసెస్ కూడా వెళ్తున్నాను అనమాట. అంటే పెద్దగా ఏమి ఉండదు, ఒక రోజు 20 minutes ఉంటుంది. కానీ దానికి రెడీ అయ్యి షిఫ్ట్స్ చేసి అందుకే కొంచెం ఇబ్బంది పడి నేను ఇంకా వీడియోస్ కూడా ఏమి రికార్డ్ చేయలేదు. సో ఈ రోజు మీకు డైరెక్ట్గా చూపిస్తాను. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇంకా. డ్రైవింగ్ రింగ్ రోడ్ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి మేనేజ్ చేసేస్తున్నాను. సో చూడాలి. 20 classes అయినాయి ఇప్పటి వరకు. నేను July 1st జాయిన్ అయ్యాను. సో ఇప్పటి వరకు 20 classes, 20 కూడా కావలేదు, ఒక 15 అయ్యి ఉంటాయి. మధ్యలో చాలా రోజులు స్కిప్ చేసాము, సండేస్ అవ్వదన్నమాట. సో అలా 15 classes అయ్యాయి. అండ్ మోస్ట్లీ వచ్చినట్టే ఉంది. బట్ వాళ్ళు ఇంకా నాకు మొత్తం యాక్సెస్లో వదలట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ నాకు మొత్తం వచ్చేసిందా రాలేదా అని చెప్పి. బట్ బేసిక్స్ అయితే అర్థమైనాయి. లైక్ ఏం నొక్కితే ఏమవుతుంది, ఏం క్లచ్ ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వకూడదు, ఇవన్నీ కొంచెం అయితే ఐడియా వచ్చింది. సో అక్క వరకు అయితే నో ప్రాబ్లం. అండ్ ఇదనమాట, ఇది ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు చాలా మంది అడుగుతున్నారు కదా. అది మీకు సర్ప్రైజ్ అవ్వకపోవచ్చు, బట్ వాసకైతే వచ్చింది కైండ్ ఆఫ్ సర్ప్రైజే. కొంచెం ఫీలింగ్ ప్రౌడ్ అవ్వాల్సి, నువ్వు కొంచెం నడుపుతున్నాను కదా.
సిటీలో చేస్తే అప్పుడు సిటీలో అంటే ఇప్పుడు కొంచెం కష్టంలే, కొంచెం అలవాటు అవ్వాలి అండ్ క్లాసెస్ అన్నీ అయిపోవాలి. క్లాసెస్ ఇంకేముంటాయిలే, ఆల్రెడీ బేసిక్స్ చెప్పేశాడు కాబట్టి ఇంకా మనదే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో చూద్దాం, ఇక్కడ వరకు అయితే అవుటర్ రింగ్ రోడ్ వరకు అయితే మేనేజ్ చేస్తున్నాను. సో మాక్సిమం ఊరికి వెళ్ళేటప్పుడు అయితే రోడ్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి చేసేయచ్చు. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమవుతుందో. సో అలా అయితే మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. అండ్ టెంపుల్ దగ్గర చాలా బస్సెస్, ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి అక్కడ గోట్, కోళ్ళని, మేకల్ని కోసి అక్కడే వండుకొని కూడా తిన్నారు. నేను చూశాను అక్కడ చేసుకోవడం. సో చాలామందికి, అండ్ ఇప్పుడు బోనాల టైం కాబట్టి చాలామంది అలా చేస్తున్నారు. సో మేమైతే పార్కింగ్లో పెట్టేశాము. ఈ టెంపుల్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ వాసు ఎప్పుడో మొక్కున్నాడంట, లైక్ మా పెళ్ళి అయితే వస్తాము అని చెప్పి. సో నాకు కూడా తెలియదు, వెళ్ళాక చెప్తున్నాడు ఇలా మొక్కున్నాను అని చెప్పి. సో మీరు అక్కడ చూస్తున్న డ్రమ్స్ ఉన్నాయి కదా పక్కన, అక్కడ స్లాట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం కుక్ చేసుకోవచ్చు, తినొచ్చు అనమాట. కుక్ చేసుకొని తినొచ్చు. అండ్ ఇలా ఇక్కడ లెగ్స్ వాష్, హ్యాండ్స్ వాష్ చేసుకొని నాకే మనం టెంపుల్లోకి వెళ్తాం కాబట్టి. సో అండ్ అలాగా ఇది ఎక్కడుందంటే గండిపేట్ దగ్గరలో ఉంది, గండిపేట్ మైసమ్మ అంట. సో అలా అయితే ఇక్కడ ఇంక వాటర్ ఉంటాయి అనుకున్నాను, బట్ ఇక్కడైతే ఫుల్ ఆఫ్ వాటర్, రెయిన్ వాటర్ ఉన్నాయన్నమాట. నేను అక్కడ కింద చెరువులా ఉంటుందేమో అనుకున్నాను, బట్ నో. అండ్ సో ఇదన్నమాట టెంపుల్. ఇలా స్ట్రైట్ వెళ్తే టెంపుల్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను నించున్న దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే శివుడి గుడి ఉంది. అండ్ టెంపుల్ చాలా బాగుంది. అండ్ తెలిసి ఇది గ్రామదేవత అంటారు కదా, ఆ టైప్ లాగా అనిపించింది. అండ్ తెలంగాణలో ఇట్లా అమ్మవారి టెంపుల్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా పవర్ఫుల్ కూడా. సో అలా అయితే క్యూ అయితే సండే కాబట్టి ఫుల్ ఆన్ ఉన్నారు. మాకు 15 minutes పట్టింది దర్శనానికి. అండ్ వాసు ఎప్పుడో చెప్పినట్టు ఆల్రెడీ మొక్కున్నాడంటే ఎప్పుడు, సో దానికనే వచ్చాము. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఫ్రెష్గా ఇంకో కోరిక కూడా కోరుకున్నాము. సో అదనమాట, సండే కాబట్టి ఓ మై గాడ్ ఫుల్ రష్ ఉంది. బోనాలు కూడా తీసుకొచ్చే వాళ్ళు బోనాలు తీసుకొచ్చారు, బలి ఇచ్చే వాళ్ళు కూడా అక్కడే బలి ఇచ్చేసారు. సో అలా అనమాట. ఇంకా ఇక్కడ బలి ఇచ్చేసి ఇంకా సేమ్ అక్కడికి వెళ్ళి కుక్ చేసుకున్నారు. ఇంకా బోనాల టైం కాబట్టి ఆబ్వియస్లీ జనాలు ఎక్కువ మంది ఉంటారు. అండ్ క్యూలో పట్టింది టైం, ఏం చేస్తాం, వెయిట్ చేయాలి. అండ్ నేను రికార్డ్ చేయలేదు దర్శనం చేసుకునేటప్పుడు, బికాజ్ ఐ వాంట్ టు బీ విత్ ద గాడ్ పీస్ఫుల్గా చేయాలనిపించింది. అండ్ అక్కడ దర్శనం చేసేసుకున్నాక కొబ్బరికాయ అక్కడ దేవుడి దగ్గర పెడతారు, మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొట్టాలన్నమాట. నాకు ఇక్కడ ఎందుకు అక్కడే కొడితే బాగుంటుంది కదా అనిపించింది, బట్ అక్కడ ఓన్లీ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టారు, ఇక్కడ కొట్టిచ్చారనమాట. సో అది యాజ్ ఆల్ సెడ్, మాకు బోనాలు ఉండదు కాబట్టి మేము చేసుకోం. బికాజ్ తెలంగాణ సైడ్ చేస్తారు, అంటే ఈ సండే సికింద్రాబాద్ బోనాలు, ఆ బోనాలు అని ఉంటుంది. బట్ మాకైతే మా సైడ్ ఆ ట్రెడిషన్ లేదు కాబట్టి మేము ఫాలో అవ్వము. బట్ గుడికి అయితే చాలా బాగానే వెళ్తాము. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కూడా ఫేమస్, అక్కడికి కూడా వెళ్తాము. సో మాకు ఆ ట్రెడిషన్ లేదు కాబట్టి మేము చేయము. టెంపుల్ ఉంది, వాటర్ టెంపుల్. సో అలా ముందు చూపించగా డైరెక్షన్లో ముందుకు వెళ్తే కొండ వస్తుంది. కొండ ఎక్కితే అక్కడ శివాలయం ఉంది, అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్ చల్లగా అనిపించింది, వేడిగా అయితే అస్సలు లేదు. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా మబ్బులు అవన్నీ. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా అయింది. శివుడి గుడి ఉంది అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ ఫోటో స్పాట్ అయితే ఉంది, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి కెమెరా తీసుకెళ్తే. మేము ఆ రోజు ఇంకా నేను ఎక్కువ రెడీ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ ఫొటోస్ తీసుకోలేదు. మేమైతే టెంపుల్ అయిపోయింది. సో ఫస్ట్ డే అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు తెలియదు. ఒకసారి వాసు వద్దా, వాసు నెక్స్ట్ ఎక్కడికి? మ్యాప్స్లోని చూసేసాను, రోబో కిచెన్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఫుడ్ కూడా ఎలా ఉందో మీకు చెప్తాను ఈరోజు. ఎప్పుడు నేను షూట్ చేయడం మర్చిపోయి అలా ఏదో చేస్తాను కదా, బట్ ఈరోజు నేను ఫుల్ రివ్యూస్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. సో నెక్స్ట్ స్టాప్ రోబో కిచెన్. Drunk mistakes, we're bound to hit the ground. Gotta keep this feeling, keep on breathing, even
సో మేమైతే రోబో కిచెన్కి ఎంటర్ అయిపోయాము. ఇది మీకు లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి, రోబో కిచెన్. సో ఇది జూబ్లీ హిల్స్లో ఉంది అండ్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే నేను రోబోట్ అంటే అంతా మొత్తం అంబియన్స్ కూడా రోబోట్స్ టైప్లో ఉంటాయి అనుకున్నాను, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ రెస్టారెంట్ లాగే ఉంది. రోబోస్ ఎక్కడ నాకు కనిపించలేదు. మీరు ఇక్కడ ఫస్ట్ మేము అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రోబో వెళ్ళిందనమాట. సో అండ్ దీంట్లో ఫుడ్ గురించి నేను చెప్తాను, బట్ అంతకంటే ముందు నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను రోబోనే సర్వ్ చేస్తుంది అనుకున్నాను, బట్ రోబో జస్ట్ వచ్చి అక్కడ మనకి తీసుకోండి ఫుడ్, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్తుంది, కానీ అది వచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేయదు. అండ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అదే ఫుడ్ వండుతుంది, మనతో మాట్లాడుతుంది, మనకి సర్వ్ చేస్తుంది అనుకున్నాను. బట్ జస్ట్ అది ఒక సర్వర్ మైనస్ చేయడానికి ఒక సర్వెంట్ లాగా ఉంది అంతే. అండ్ ఫుడ్ వరకు వచ్చేసరికి ఫుడ్ చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది. మాకు ఇద్దరు కలిపి ఒక 1500 అయింది. మేము ఎక్కువ కూడా ఏం తినలేదు, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో సండే కాబట్టి కొంచెం కష్టంగా టేబుల్ దొరికిన ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా తక్కువ స్పేస్లో కట్టారనమాట. అంటే ఒక మ్యాక్సిమం గట్టిగా కొడితే ఒక 12 టేబుల్స్ కూడా ఉండవు, బికాజ్ చాలా చిన్న స్పేస్లో చేశారు. బట్ చాలా బాగుంది. అండ్ ఒక ఈవినింగ్ స్నాక్స్కి అట్లయితే మంచి ప్లేస్. అండ్ మీకోసం చిన్న గ్లిమ్స్ చూపించాను అంటే ఎలా ఉంది అని చెప్పి. సో చూసేయండి. అండ్ ఇప్పుడు మేము లంచ్ చేస్తాం కదా, సో వచ్చేటప్పుడు మా ఇంటిని ఒకసారి చూద్దాము అనిపించింది. అంటే కొత్త ఇల్లు అవుతుంది కదా, సో ఆ ఇంట్లో ప్రోగ్రెస్ చూపిస్తాను. అండ్ మేము కూడా మీతో పాటు చూసింది ఆ రోజు. అప్పటి నుంచి ఇంకా లాక్డౌన్ వాసు ఇక్కడ లేకపోవడం వల్ల మేము వెళ్ళలేదు. సో చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి కొంచెం ప్రోగ్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ రోజు మీకు చెప్పినట్టే కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత వెళ్తామన్నాం కదా, సో అలాగే ఆ మంత్స్ అయిపోయాయి. సో ఈరోజు చూసి ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫైనల్లీ మేము మా ఇంటికి వచ్చేసాము, అంటే కాబోయే ఇంటికి వచ్చేసాము. సో అలా అయితే మాకు అక్కడ నుంచి అసలు వ్యూ ఎలా కనిపిస్తుంది అని చూపిస్తున్నారు వాసు. అండ్ ఈ మా ముందు చూపించింది 2nd ఫ్లోర్, ఇప్పుడు చూపిస్తుంది మా ఫ్లోర్, అంటే మా ఇల్లు అనమాట. మేము చూపించిన కస్టమైజేషన్స్ అని బాగా గుర్తుపెట్టుకొని బాగానే చేశాడు. సో మీరు కూడా ఒకసారి ఇల్లు మొత్తం ఒకసారి ఎలా అయిందో చూడండి. గోడ ఉండింది, మేము అది వద్దని చెప్పాము, సో అది తీసేశారు. ఇదంతా హాల్ అనమాట. ఇంకా సేమ్ మిగతా ఇల్లంతా సేమ్. మేము ఇక్కడ గోడ వద్దన్నాము, ఎందుకంటే మేము ఇక్కడ వేరే ఎలివేషన్ చేయించుకుందాం అన్న ప్లాన్లో ఉన్నాము. సో పార్టీషన్ వస్తుంది హాల్కి, దీనికి పార్టీషన్ వచ్చేలాగే చూస్తాము. బట్ ఆ గోడ మాకు ఎందుకు ఆడ్గా అనిపించింది, అందుకే తీర్చేసాము. క్యాజువల్ బెడ్రూమ్స్ అంతా సేమ్. సో ప్రోగ్రెస్ అయితే చాలా బాగా అవుతుంది. వీఆర్ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. ఇది మా బెడ్రూమ్ విండో నుంచి ఫుల్ వ్యూ చూసారా ఎంత బాగుంది. వాష్రూమ్స్, కిచెన్ చూడండి కట్టారు చూడు, ఇక్కడ విండో వస్తుంది, అక్కడే యుటెన్సిల్స్ వస్తుంది, వాష్ బేసిన్ వస్తుంది, అటు వస్తుంది, ఫ్రిడ్జ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. This is on your bedroom. Five or six and ten వస్తుంది. 5 or 6 and ten వస్తుంది. Baby, baby, నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మరి నా గిఫ్ట్ ఏది?
సో వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే మా డాడీ మా కోసం కేక్ తీసుకొచ్చాడు అండ్ ఆ సెలబ్రేషన్స్ అంతా వీడియో రికార్డ్ చేసాము. బట్ ఎక్కడ పోయిందో అసలు అర్థం కావట్లేదు. వాసు ఫోన్లో లేదు, నా ఫోన్లో లేదు. సో నాకు విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వాలంటే మీకు ఎండింగ్లో నా ఇన్స్టా లింక్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు అండ్ నాకు మంచిగా సపోర్ట్ చేసేయచ్చు.